నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. దాల్చా మామూలుగా హైదరాబాదీ అటు సైడ్లో మనకు సాంబార్ లాగానే చేసుకుంటారు. కొంచెం దాంట్లో నాన్ వెజ్ ముక్కలు కూడా వేసి చేస్తూ ఉంటారు అనమాట. అది కొద్దిగా మనకు లిక్విడ్గా సాంబార్ లాగా కొన్ని ముక్కలు కూడా వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కూడా చేసుకుని ఉంటారు. అలా కాకుండా ఇంకొక డిఫరెంట్ డిష్ కూడా ఉంది, దాల్ మటన్. ఓకే, సో ఇది కొంచెం ముద్ద కూరలా వస్తుందన్నమాట. సో పప్పుల కాంబినేషన్లో 2 నుంచి 4 రకాల పప్పుల్ని మనం దీంట్లో వాడుకోవచ్చు. ఇక్కడ నేను 2 పప్పులతో చేస్తున్నాను ఇప్పుడు, కందిపప్పు అలాగే శనగపప్పు. ఇవి కాకుండా ఎర్ర కందిపప్పు అలాగే పెసరపప్పు కూడా దీంట్లో మనం యాడ్ చేసుకొని 4 రకాల పప్పులతో కూడా దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. కొంచెం మసాలా ఫ్లేవర్లో కొంచెం ఘాటుగా ఉంటుంది. నాన్ వెజ్లో కూడా మనం దాల్ని యాడ్ చేసి చేసుకునే డిష్ అనమాట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం మటన్ని కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి నేను కుక్కర్లో ఉడికించి పెట్టేశాను. ఓకే, లేదు అనుకుంటే మనం కుక్కర్లోనే తయారు చేసుకోవాలనుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసి ఎండింగ్లో పెట్టేసి మనం విజిల్ పెట్టేసుకుంటే కుక్కర్లో రెడీ అయిపోతుంది. బట్ ఇక్కడ మీకు చూపించడానికి కూడా నాకు ఈజీగా ఉండాలి కాబట్టి నేను ముందుగా మటన్ని ఉడికించి పెట్టేశాను, పసుపు ఉప్పు వేసేసి. అలాగే ఇక్కడ 2 రకాల పప్పులు తీసుకున్నాం కదా, వీటిని కూడా మెత్తగా చూడండి ఇలా అంటే ఇలా మెదిపోవాలి, ఇలా ఉడికించి పెట్టేసుకోవాలి మనం 2 రకాల పప్పుల్ని. రైట్, సో ఈ 2 కూడా మనం రెడీ చేసి పెట్టేసుకొని మటన్ కూడా ఉడికించి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ మనకు తొందరగానే అయిపోతుంది. ఓకే, ఫంక్షన్స్లలో అక్కడ చాలా చేస్తారు. ఇంటికి ఎవరైనా గెస్ట్ పిలిచినప్పుడు కూడా బగారా రైస్తో లేదా రోటీ కాంబినేషన్లో కూడా ఇది సూపర్గా ఉంటుంది. ముందుగా కొద్దిగా ఆయిల్, లేదా కొద్దిమంది ఈ 2 పప్పులు అలాగే మటన్ కొంచెం ఉప్పు పసుపు వేసి కూడా ఉడికించి పెట్టేసుకుంటారు. సో పప్పుతో పాటు ఆ మటన్ కూడా ఉడికి ఆ పప్పుకి ఆ మటన్ తాలూకు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా స్టాక్ ఉంటుంది కదా, అవన్నీ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. సో అలా కూడా చేసేసుకోవచ్చు మీరు. సో కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఈ మటన్తో పాటుగా కూడా మీరు సొరకాయ కావాల్సి సొరకాయ వేసుకోవచ్చు. ఎక్కువగా ఏంటంటే మీరు సొరకాయ వేస్తారు, తర్వాత వంకాయలు, బంగాళదుంప, క్యారెట్ ఇలాంటివి కూడా యాడ్ చేస్తూ ఉంటారు. మెయిన్గా సొరకాయ అనమాట. ఫస్ట్ కొంచెం చెప్పాను కదా, కొద్దిగా మసాలా ఘాటుతో ఉంటుంది. మసాలా దినుసులు షాజీరా, యాలకులు, లవంగాలు అలాగే చెక్క, ప్లస్ కొద్దిగా బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, సో ఇది ఫంక్షన్స్లలో ఎలాగైతే దాల్చా లాంటివి చేసుకుంటారో ఇది కూడా అలాగే చేసుకునే ఒక హైదరాబాదీ డిష్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, సో ఆనియన్ ఇంకొంచెం మనకి కలర్ అనేది మారకుండా ఉండడానికి కొద్దిగా వాటర్, ఓకే. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పసుపు అలాగే కారం, దీంట్లోనే తరిగిన పచ్చిమిరపకాయలు ప్లస్ కొద్దిగా టొమాటో ముక్కలు. నెక్స్ట్ దీంట్లో సరిపడా ఉప్పు, నెక్స్ట్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్,
సో వీటిలో కొంచెం మక్కితే ఆ మటన్ ఫ్లేవర్స్ కూడా ఈ గ్రేవీకి కూడా వస్తాయి. అలాగే దీంట్లో వేసిన ఆ మసాలా దినుసులు ఫ్లేవర్స్ అని కూడా ఆ మటన్ ముక్కలకు కూడా బాగా పట్టేస్తాయి. అంటే మనం ఆ దాల్తో పాటు ఆ మటన్ ముక్క తినేటప్పుడు కూడా అన్ని రకాల ఫ్లేవర్స్ ఆ పీస్లో కూడా ఉండాలి. ఓకే, సో ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో చింతపండు గుజ్జు, రైట్. చింతపండు గుజ్జు అనేది మనకు కొద్దిగా మగ్గిపోతేనే బాగుంటుంది, లేకపోతే కొంచెం ఆ పులుపు అనేది ఎక్కువ తెలుస్తుంది. ఎక్కువ లైట్ పులుపు ఉండాలి. అందుకే నేను ఏంటంటే టమాటో అనేది ముక్కలు ఎక్కువగా వేసేసి గుజ్జు కొంచెం తక్కువగా వేసాను. నెక్స్ట్ దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న కందిపప్పు, అలాగే శనగపప్పు. దీన్ని కూడా కావస్తే మొత్తగా మెత్తేసుకోవచ్చు, బట్ నేను కొంచెం అలా దినుసులుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం ముందుగానే ఆపేసుకున్నాను. కనిపించకుండా ఉండాలనుకుంటే రెండింటిని వేసేసి ముందుగా మనం ఒక బౌల్లో రుబ్బేసుకొని ఆ తర్వాత యాడ్ చేసేసుకోవచ్చు. చెప్పాను కదా, ఇది కొంచెం మనకు ముద్దకూరలా వస్తుంది సెమీ గ్రేవీతో. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువసేపు మనకు ఉడకాలి. నెక్స్ట్ ఇదే స్టేజ్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే గరం మసాలా, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కొంచెం తక్కువగానే ఉండాలి, ఎందుకంటే ఇది కొత్తిమీర కంటే కూడా ఎక్కువ ఘాటు ఉంటుంది. కొన్ని రకాల డిష్లలోనే వాడతాం, ఎక్కువగా మనం బిర్యానీ పొలాల్లోనే వాడుతూ ఉంటాం ఇది. ఓకే, సో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, సో దీని కాంబినేషన్లో మనం రుమాలి రోటీ కానీ లేకపోతే తందూరి రోటీ కానీ సూపర్గా ఉంటుంది. ఇంట్లో అయితే మనం పుల్కాలు కూడా చేసుకొని తినవచ్చు. రైస్ విషయానికి వస్తే బగారా రైస్ చేసుకుంటాం కదా, మసాలా దినుసులన్నీ వేసేసి. సో అలా చేసుకున్న రైస్ సూపర్ కాంబినేషన్ అనమాట. సో హైదరాబాద్లో దీన్ని దాల్ ఘోష్ అంటారు. ఘోష్ అంటే మనకు మటన్ మీట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది. సో మూత పెట్టేసి కొంచెం ఎక్కువసేపే మనం దీన్ని మరిగించుకోవాలి. అప్పుడు మనకు ఆ మటన్ ముక్కలకి ఈ దాల్ ఫ్లేవర్ పడుతుంది. ఈ గ్రేవీ అంతా కూడా ఆ మటన్కున్న ఆ బోన్స్లో ఉన్నటువంటి ఆ గుజ్జులో తాలూకు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడితే తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. మూత పెట్టేసి కనీసం ఒక 10 నిమిషాల పాటు మనం అలా దాన్ని చిన్న మంట మీద ఉడికించేసుకుంటే దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్ని బయటకు వచ్చేసి సూపర్గా మనకు డిష్ తయారవుతుంది. ఇక్కడ కొంచెం మన కంచులకంతా కూడా ఇక్కడంతా కొద్దిగా ఆయిల్ వచ్చేసింది కదా, సో అక్కడ వరకు దాన్ని మెల్లిగా చిన్న మంట పైన మనం ఉడికించేసుకుంటే దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్ని బయటకు వస్తాయి. కొన్ని రకాల డిష్లు ఏంటంటే మనం కొంచెం టైం ఇవ్వాలి వాటికి, అప్పుడే అది టేస్టీగా మనకి వస్తుందన్నమాట డిష్. సో ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకున్నాం.
కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా దాల్ మటన్ రెడీ అయిపోయింది. దీన్ని మనం హైదరాబాదీలో దాల్ గోష్ అని అంటారనమాట. సో చెప్పాను కదా ఇందాక, దాల్చా ఎలాగ చేసుకుంటారో అది కొంచెం మనకు లిక్విడ్గా వస్తుంది సాంబార్ లాగా, ఇది కొంచెం ముద్దలాగా వస్తుంది. బట్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. దాల్ మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ ముక్కలు 1/2 కిలో, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయలు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, చింతపండు గుజ్జు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. దాల్ మటన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న మటన్, చింతపండు గుజ్జు, ఉడికించుకున్న కందిపప్పు, ఉడికించుకున్న శనగపప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర, పుదీనా వేసి కాస్త నీళ్లు పోసి మూత పెట్టి బాగా మగ్గించుకొని ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే దాల్ మటన్ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇందాక చెప్పినట్టు కొంచెం దీనికి బగారన్నం చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకే, అలా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. రాడిష్ అలాగే కీరా కాంబినేషన్లో లోటస్ లాగా ఒక చిన్న పాండ్లో మనకు ఆ లోటస్ వచ్చినట్టుగా చూపించుకుంటున్నాం. ఒక 2 ఫ్లవర్స్ చేస్తున్నాను నేను. సో దాని స్టెమ్స్ తాలూకు సో వైట్ కలర్లో తీసుకుంటున్నాం. సో పెటల్ షేప్. ఓకే, ఇలా టోటల్గా మనం బేస్ రెడీ చేసుకోవడం వల్ల ఎన్ని స్లైసెస్ చేస్తే అన్ని స్లైసెస్ మనకు సేమ్ అదే షేప్లో వస్తాయి. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని మనం మళ్ళీ షేప్ చేసుకోకుండా ఈజీగా ఉంటుందన్నమాట.
జస్ట్ ఆ స్లైసెస్ మనం అలా కట్ చేసుకొని పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా మనకు ఆ షేప్ అనేది వచ్చేస్తుంది. సో అరేంజ్మెంట్ అనేది ఒకసారి చూసుకొని జస్ట్ అది ప్లేస్మెంట్ అనేది మనం చేంజ్ చేస్తూ పోతే కావాల్సిన డిజైన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రయల్ వేసేస్తే మనకు ఐడియా అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగే బీట్రూట్తో డార్క్ కలర్లో రెడ్గా చేసుకోవచ్చు, క్యారెట్తో ఆరెంజ్ కలర్లో చేసుకోవచ్చు. రైట్, ఒక ఐడియా ఇస్తున్నాను. ఆ తర్వాత మీరు చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన కలర్స్లలో అన్నిట్లలో కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వాటికి లీవ్స్ లాగా చూపించడానికి ఓకే. సో అక్కడక్కడ చిన్న నొక్కుల్లాగా చేస్తున్నాను. సో ఈవెన్గా ఉండకుండా జస్ట్ ఫోల్డింగ్ వస్తాయి. అది ఆకు ఉండడం మనకు ప్లెయిన్గానే ఉంటుంది. వాటర్లో ఉన్నప్పుడు చిన్నగా అక్కడక్కడ ఫోల్డింగ్స్ లాగా వస్తాయి అన్నమాట. అది చూపించడానికి కొంచెం అక్కడక్కడ ఇలా నొక్కుల్లా చేస్తున్నాను. సో ఇలా సింపుల్గా మనం ప్లేట్ గార్నిష్లో మనకు కావాల్సినట్టుగా డిజైన్ అన్నిటి కూడా మనం అరేంజ్ చేసేసుకోవచ్చు, స్లైసెస్ రూపంలో కట్ చేసుకొని. సో ఇక్కడ నేను లైట్ కలర్ తీసుకున్నాను కాబట్టి ప్లేట్ అనేది కొంచెం డార్క్లో తీసుకున్నాను. బ్లాక్లో కూడా పెట్టుకుంటే మీకు ఇంకొంచెం బాగా కూడా ఎలివేట్ అవుతుంది. ఓకే, సో ప్లేట్ మనం తీసుకునే వెజిటబుల్ కలర్స్ కూడా కాంట్రాస్ట్గా ఉంటేనే అప్పుడు మనం చేసిన డిజైన్ బాగా కనిపిస్తుంది. సో ట్రై చేస్తూ ఉండండి. షెఫ్ చిట్కాలో మీకోసం మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. మనం డైలీ కంపల్సరీగా దేవుని పూజ చేసేసి దీపాలు ముట్టించిన తర్వాత అగరొత్తులు కంపల్సరీగా ఆ ధూపం కూడా చూపిస్తూ ఉంటాం కదా. సో ఆ ధూపం వల్ల వచ్చిన ఆ నుసి ఏదైతే ఉంటుందో దాన్ని పడేయకుండా దాంతో కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయి మనకి. రాగి వస్తువులు కానీ లేకపోతే ఇత్తడి వస్తువులను కానీ ఈ నుసితో మీరు బాగా రుద్దేసి కడిగితే మార్కెట్లో మనం కొన్ని పౌడర్లు తెచ్చుకుంటాం కదా, సో వాటిలాగానే మంచిగా తలతల్లాడుతూ ఈ పాత్రలు మెరుస్తూ ఉంటాయి. సో ఈసారి నుంచి మీరు ఆ నుసిని కూడా వాడుకోవచ్చు. చూసారు కదా, చాలా చాలా సింపుల్ అనమాట. మనం ఇలా కట్ చేసిస్తే పిల్లలతో కూడా అరేంజ్ చేయించవచ్చు. వాళ్ళలో కూడా ఆ క్రియేటివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ట్రై చేయిస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా దాల్ మటన్ రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. మనం మసాలా అవన్నీ కూడా వేస్ట్ చేసుకున్నాం కదా. అల్టిమేట్గా ఉంది.
మసాలా ఘాట్లో ఆ 2 పప్పుల కాంబినేషన్ సూపర్గా వస్తుందన్నమాట టేస్ట్. చాలామంది కూడా పెళ్ళిళ్ళలో చేసే సాంబార్కి మనం ఇంట్లో చేసుకునే సాంబార్కి కొంచెం తేడాగా ఉంటుంది కదా, వాళ్ళు 2 రకాల పప్పులు కలిపి చేస్తూ ఉంటారనమాట. ఆ రేషియోలో కొంచెం తేడాగా ఉంటుంది. ఓకే, కరెక్ట్ మనం పాలలో కలిపేసేస్తే సూపర్గా వస్తుంది. ఇక్కడ మటుకు ఈ 2 పప్పులతో ఆ మటన్, మనం దాంట్లో వేసుకున్న మసాలా దినుసులు, ఓవరాల్ ప్రాసెస్లో మనకి కొంచెం ఆ చింతపండు పులుపు కూడా వేసుకున్నాం కదా, అది కూడా సూపర్గా బాగా మగ్గి చాలా 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 టేస్టీగా వచ్చేసింది. సో మీరు కూడా వెంటనే ట్రై చేయండి. చెప్పాను కదా, దాల్చా వేరేగా ఉంటుంది లూజ్గా మనకు, ఇదేమో దాల్ మటన్ అనేది కొంచెం ముద్దపప్పులాగా వస్తుంది అనమాట. సూపర్గా ఉంది. దీని కాంబినేషన్ ది బెస్ట్ అనుకుంటే పులావ్ మసాలా కనుక బగారా రైస్ చేసుకుంటాం కదా, సో ఆ కాంబినేషన్ చేసుకొని ఇది చేసుకోండి, సూపర్గా ఉంటుంది. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.